హలో ఫ్రెండ్స్, గుంటూరు ఏఆర్ఓ అగ్నిపత్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2024 సో మనకి కడపలోని మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందనేసి ఆల్రెడీ వేటి న్యూస్లో న్యూస్ కూడా వచ్చేసింది. సో ఇంతకుముందు లొకేషన్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అనేది 100% కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్గా అనేది ఇంకా రాలేదు, కానీ కడప డిస్టిక్లోని మున్సిపల్ స్టేడియంలో ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారనేది 100% న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి ర్యాలీ షెడ్యూల్లో కూడా చూసినట్లయితే మనకి ప్రకాశంలో కానీ వైఎస్ఆర్ కడపలో కానీ జరుగుతుందనేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. 10 నవంబర్ నుంచి 16 నవంబర్ మధ్యనైతే ర్యాలీ జరుగుతుందనేసి అయితే మెన్షన్ చేశారు. సో డేట్స్లో ఎలాంటి మార్పు అనేది లేదు. లొకేషన్ అనేది కడపలోని మున్సిపల్ స్టేడియంలో అయితే కండక్ట్ జరుగుతుంది. ఇదైతే ఫైనల్ అయిపోయింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో ఫ్రీగా ఫిజికల్ కోచింగ్ అనేది ఇస్తున్నాము. సో ఈ ఫ్రీ ఫిజికల్ కోచింగ్లో భాగంగా మెడికల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేస్తాం ఫ్రీగా అనేది. అందుకే ముందుగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందుగానే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ ప్రాబ్లం అనేది మీకు చెప్తాము. సో సపోజ్ ఆ ప్రాబ్లం టెంపరీ మెడికల్ ప్రాబ్లం అయితే దాన్ని ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకునేది కూడా డీటెయిల్గా అయితే చెప్తాం అనమాట. సో ఫ్రీ ఫిజికల్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ర్యాలీ జరిగేంత వరకు అంటే నవంబర్ 10 వరకు కూడా మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేట పల్నాడు డిస్టిక్లో ఫ్రీగా అనేది ఫిజికల్ కోచింగ్ ఇస్తున్నాము. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి తప్పనిసరిగా. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్కి అలాగే సిఎస్ఎఫ్ ఫైర్మెన్కి కూడా మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ అయ్యి జరుగుతుంది కూడా. ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా ఎలాంటి మార్పులు అయితే లేదు. టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కింద అయితే మనకి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇక ఎగ్జామ్ కూడా యాజ్ యూజువల్గా తెలుగులో కూడా పెట్టుకోవచ్చు మీరు, లేదంటే ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్స్ కూడా చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్లు ఉంటుంది. 40 మార్కుల కంటే 20 క్వశ్చన్లు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది 10th బేసిక్ మీద అయితే 20 క్వశ్చన్లు ఉంటుంది. ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే 20 క్వశ్చన్లు అయితే ఉంటుంది. ఓవరాల్గా 80 క్వశ్చన్లు ఉంటుంది. టైం వచ్చేసి మీకు యాజ్ యూజువల్గా 1 అవర్ అయితే టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ స్కోరింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ చూసినట్లయితే బేసిక్ నాలెడ్జ్ కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ క్వశ్చన్స్ అనేది అందరూ కూడా ఆన్సర్ చేస్తారు. కానీ ఎక్కువ స్కోరింగ్ ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వీటి మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు తప్పితే ఈ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయలేరు. సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో అన్ని సబ్జెక్ట్కి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు. సో ఎస్ఎస్సిజిడి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు 100% క్వాలిఫై అనుకున్న వాళ్ళు తప్పకుండా మన దగ్గర క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒకసారి విని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అతి తక్కువ ఫీజుతోనే మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే విధంగా అయితే మన కోచింగ్ అయితే ఇస్తున్నాము. సో ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే కోచింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో తప్పకుండా మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అడ్మిషన్ డీటెయిల్స్కి మరిన్ని వివరాలకైతే కింది ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.